గాక. ఈ రాత్రి ప్రభు సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని అందరూ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినమందు ఇది చాలా ప్రత్యేకమైన కూడిక. ఎందుకు అంటే నెలకొకసారి ఇలాగున రాత్రిపూట కలుసుకొని ప్రభువును ప్రార్థిస్తున్నాం. గడిచిన నెలలో 21వ తారీఖు అనగా మరి ప్రతి నెల 21వ తారీఖును ప్రతిష్ట చేసుకుని అది ఒక ప్రత్యేకమైన కోరికగా మరి ఆల్ నైట్ ప్రార్థనగా మనము జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ చక్కటి ప్రార్థనా సమయంలో మనమందరము పాలు పొందడానికి దేవుడు చక్కటి కృపనిచ్చాడు. అందరికీ స్తోత్రాలు చూద్దాం. అందరూ కూడా ఈ తోటి వారిని కూడా దయచేసి ఒకసారి వందనాలు చెప్తారా? ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆదివారం ప్రార్థన ఉంటుంది, శనివారం ప్రార్థన ఉంటుంది, అలాగే బుధవారపు ప్రార్థనలు కూడా మనకి ఉంటున్నాయి. అవునా? అయితే మరి ఎందుకు ఈ ప్రార్థనను మన పూర్వీకులు ప్రారంభించారు? కొన్ని స్థలాల్లో ఆల్ నైట్ ప్రార్థనలని ప్రత్యేకంగా కొన్ని తరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ వచ్చింది. ఎందుకు ఇది జరిగించాలి? వాస్తవంగా అయితే ఇది 10 గంటలకో 11 గంటలకో 12 గంటలకో 1 గంటలకో ముగించేది కాదు. ఆనాడు పెద్దలు పెట్టినప్పుడు ఇది పూర్వీకులు ప్రారంభించారు. వాస్తవంగా ఆత్మీయులు ప్రారంభించారు. వారు ప్రారంభించిన ఉద్దేశం ఏంటంటే నెలలో ఒక్కసారైనా రాత్రంతయు దేవుడితో గడపాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రోజు మన పితరులు పెట్టినటువంటి ఉద్దేశం, కొన్ని ఆత్మీయమైన సంఘాలు పెట్టిన ఉద్దేశం ఏంటంటే రాత్రంతయు దేవునితో ప్రార్థన చేయాలి. ఇది యాకోబును గురించి తీసుకున్న వాక్యం ఒకటైతే, రాత్రంతయు యాకోబు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. రాత్రంతయు దేవుడితో పోరాడాడు, దేవుడి సన్నిధిలో గడిపాడు, దేవుడితో మాట్లాడుతూ వచ్చాడు. అతనిని ఆశీర్వదించిన దాకా ఆయనను పట్టుకుని నేను విడువును అన్నాడు. బిడ్డాను అంతగా ఏం చేశాడంటే యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా అంటే బిడ్డలారా, తన తొడగూడు జారిపోయినా కానీ ఆయన ఏం చేయలేదంటే ప్రభు పాదాలు విడిచిపెట్టాలంటే అర్థం ఏంటంటే బలహీనత కలిగినంతగా ప్రార్థనలో ఉన్నా, బలహీన పడిపోయేంత ప్రార్థనలో ఉన్నా కానీ ఈ యాకోబు ప్రార్థనను విడిచిపెట్టలా, దేవుడిని విడిచిపెట్టలా. అందుకే ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. అన్నా కూడా ప్రార్థన చేసింది. ఎంతకంటే తన ఓపికంతా అయిపోయి మాట్లాడి ఓపికంతా అయిపోయి మూలుగులు ప్రార్థనకి వెళ్ళిపోయింది. ఆ స్థాయికి వెళ్ళిన దాకా తల్లి ప్రార్థన చేసింది కనుక తన జీవితంలో కూడా మంచి బహుమానాన్ని పొందుకుంది. ఈ లోకానికి ఒక ప్రవక్తనిచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మార్కు సువార్త 1:35 ఉంటుంది. ఆయన పెద్దల కాడనే ఎక్కడికి వెళ్ళాడు? సాయంకాలమున. ఇప్పుడు తీయొద్దులేండి చెప్తున్న మామూలు. ఆయన కొండకు వెళ్ళి ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేయుట యందు రాత్రి, చెప్పాలి ఈ మాట, ప్రార్థన చేయుట యందు రాత్రి గడిపాడంట. ఒక్కడే ఒంటరిగా ఏకాంత ప్రార్థన తండ్రితో ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి బిడ్డలారా, ఈ ఆల్ నైట్ ప్రార్థన అనేటువంటిది ఎందుకు ప్రారంభించారంటే రాత్రంతయు ప్రార్థనలు పెనుగులాడటానికే, రాత్రంతయు దేవునితో పోరాడటానికే, రాత్రంతయు సమస్యల నుంచి విడిపించండి అని ప్రభు పాదాల దగ్గర పట్టుకోవటానికే ఈ గుడిక ఏర్పాటు చేస్తే, ఒకప్పుడు ప్రారంభించినప్పుడు ఉదయం తెల్లారిపోయి 7-8 దాకా ఆ మంట చల్లారేది కాదు. ఆ తర్వాత చల్లగా 6, 5, 4, 3, 2, 1, 11, 10 అయిపోయింది.
దేవుని స్తోత్రం. పెరగాల్సిందల్లా ఏమైపోతుందంటే తరుగుతూ వస్తుంది బిడ్డ. కానీ వాస్తవముగా ఈ ప్రార్థన కూడికలు అందరూ కూడా ఏం చేయాలి అంటే ప్రార్థనే చేయాలి. ఆమేన్. ఎందుకు అంటే ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒక మంచి సేవకులు, దైవజనులు, మంచి ఆత్మపూర్ణులు బిడ్డలారా, ఆ దైవ సేవకులు ఆ పెద్ద సంఘమే కాదు, మహా అయితే 30 మంది 40 మంది విశ్వాసుల సంఘంలో ఉంటారు. ఆ సంఘానికి ఆయన కాపరిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ సేవకులు దేవుడితో మాట్లాడేటువంటి అనుభవంలో, దేవుని స్తుతించేటువంటి అనుభవంలో ఎన్నోసార్లు ముఖాముఖిగా దేవుడు దర్శించినటువంటి అనుభవాలు ఆ దైవజనులు కొన్నే బిడ్డారా. అంత మంచి దైవ సేవకులు. అయితే అతడు నిద్రపోతున్నప్పుడు అది ఒక దర్శన రీతిగా కలలో ఆయన ఏం చేయబడ్డాడు అంటే చనిపోయాడంట. కలలో ఏమయ్యాడు చెప్పండి? కలలో ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. చనిపోయినటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఆయన దేనికోసం ఈ లోకములో ఉండి ప్రార్థన చేశాడో, ఏది పొందుకోవాలని, దేనిని సంపాదించుకోవాలని దివారాత్రులు కన్నీరు కార్చాడో, ఆయన కడుపు కట్టుకుని ఆయన ప్రార్థన చేస్తూ మూలుగుతూ వచ్చాడో, ఆ పరలోకపు పట్టణంలో కడుగు పెట్టాడంట ఆయన. ఎప్పుడు అంటే చనిపోయి పరలోక పట్టణంలో అడుగు పెట్టాడు. ఆయన పరలోకములోకి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, అతడు మాత్రమే కాదు, ఆయన సంఘములో ఎంత మంది బిడ్డలైతే ఉన్నారో వారందరూ కూడా ఎక్కడున్నారంట. ఆయన అప్పుడు అనుకుంటున్నాడంట, నేను పడిన ప్రయాస వ్యర్థము కాలేదు, నేను కాచిన కన్నీరు వ్యర్థము కాలేదు, నేను మూలుగేను చూసేవా ఆ మూలుగులు వ్యర్థము కాలేదు, నేను చేసిన విజ్ఞాపన వ్యర్థము కాలేదని మహా సంతోషముతో ఉండిపోయాడంట. అబ్బా, నిజంగా ఈ బిడ్డలందరూ పరలోకములో కనపడితే ఎంత సంతోషమో, ఒక్కళ్ళు కూడా విడవపడకుండా. ఆమేన్. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మన గ్రామంలో ఉన్న వారందరూ కూడా బిడ్డలారా పరలోకపు గవిలో అడుగు పెడితే ఎంత సంతోషముగా ఉంటుందో అలాగున ప్రభు చేయునుగాక. హల్లెలూయా. ఎంత ఆనందమో బిడ్డలారా, పట్టచాలనంత ఆనందం. ఎంత కన్నీరు కార్చాడో ఆ సంఘం కోసం, 30-40 మంది కోసం. ఎంతగా రోధించాడో, ఎన్ని ఉపవాస కూడికలు జరిగించాడో, ఎంతమంది అభిషేకులు నా స్థలానికి తీసుకుని వచ్చాడో. అయ్యా నా సంఘమయ్యా, నా దేవుడు ప్రేమించిన సంఘమయ్యా, అయ్యా నా దేవుడు నాకు అప్పగించిన బిడ్డలయ్యా, నాకు అప్పగించిన విశ్వాసులయ్యా, వారి కోసం ప్రార్థించండి అని అభిషేకం కలిగిన సేవకులు ఎంతమంది ఆ స్థలానికి తీసుకుని వచ్చాడు. 30 మంది కోసమే, 40 మంది కోసమే. ఎంతమంది సేవకులు అడుగుపెట్టి ఎంతమంది ప్రార్థన చేశారో, అయ్యా బిడ్డల కోసం ఎంతమంది చేత కన్నీరు కార్చినట్లుగా చేశాడో. హల్లెలూయా. ప్రతి నెల కూడా మనకు ఒక సేవకులు రావాలి. ఈరోజు కూడా ఒక సేవకులకి చెప్పాము, అయితే వారికి అవకాశం లేదు, వేరే ప్రార్థన ఉంది, వారు ఆగిపోయారు. కాబట్టి దేవుడు నా పేర రాశాడు ఆ నైట్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పర్లేదు, వచ్చే నెలలో లేదంటే పై వచ్చే నెలలో ఉందిరు కానీ అని చెప్పి నేను మాట్లాడుతూ వచ్చాను బిడ్డలారా. కాబట్టి ఎంతోమంది సేవకులను ఎందుకు మనం మందిరంలోకి తీసుకురావాలి? మనకు డబ్బులు ఎక్కువయ్యి కాదు, లేదా ఏదన్నాని కాదు బిడ్డలారా. ఒక అభిషిక్తులు వచ్చి చేసేటువంటి ఆ ప్రార్థన ద్వారా ఏమో ఒక బిడ్డ మనసైన హృదయం కరగబడిద్దేమో, ఒక మనసు తెరవబడిద్దేమో, ఒక హృదయం కరిగిద్దేమో, ప్రభు పాటలోకి రావడానికి ఏదైనా ఒక మాట అయినా వారిని హత్తుకుంటుందేమో అన్న ఉద్దేశముతో తప్ప మరొకటి ఏదియో కాదు. అయినా అనేక మంది పరిశుద్ధులు అడుగు పెట్టుట ద్వారా ఈ స్థలాలను కూడా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే బిడ్డలారా, భక్తుడు అంటాడు, ఆశీర్వదించబడిన వాడా ఎక్కడికి రావాలి? ఆశీర్వదించబడిన వారు లోపలికి రావాలి. అభిషేకముతో ఉన్నవారు లోపలికి రావాలి. దేవునిని కలిగిన వారు లోపలికి రావాలి. దేవుడితో నడిచేవారు లోపలికి రావాలి. దేవుని ఆత్మ కలిగిన వారు వచ్చుట ద్వారా ఆ ఆత్మ స్థలమంతయు అల్లల్లాడటము జరుగుతూ ఉంటది.
హల్లెలూయా. కాబట్టి ఆ సేవకులు అంటే బిడ్డలారా, పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ 30-40 మంది అందరూ ఉన్నారంట. అడుగుతున్నాడు, అరే నువ్వు వచ్చావా అంటే నేను వచ్చాను అయ్యగారు అంటే, మరి మీ నాన్నగారు కూడా వచ్చారు అయ్యగారు, మరి అమ్మగారు కూడా వచ్చారు, మరి పిల్లలు కూడా వచ్చారు అయ్యగారు, మరి పక్కింటోళ్ళు చెప్పండి. మనకంతా హాయో మనమే వెళ్ళి హల్లెలూయా ఆయన అంటున్నాడంట, వాళ్ళు వచ్చారు అందరూ అడగంట, అందరూ వచ్చారు అయ్యా, అందరూ వచ్చారు అన్నాడంట. అందరూ సంతోషిస్తున్నటువంటి తరుణంలో బిడ్డలారా, మరొక 300 మంది క్రొత్త బంధం కనపడ్డారంట. క్రొత్త వాళ్ళు ఎప్పుడు వారి ముఖాన్ని చూడాల, అసలు ఆ ముఖాలైనా కొత్తగా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా అన్నారంట. ఎవరి గ్రూప్ లో ఉన్నారు వీళ్ళందరూ? ఈ 30-40 మంది గ్రూపులోనే ఉన్నారు వాళ్ళు కూడా. అరే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఒకళ్ళు పరిచయం చేసుకుంటూ ఒకళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు సంభాషణ చేసుకుంటున్నప్పుడు క్రొత్త ముఖాలు కనపడ్డాయి అంట. ఆ క్రొత్త వారు కనపడినప్పుడు వీళ్ళెవర్రా అని అడిగారంట. అయ్యా మేము కూడా మీ విశ్వాసులమే అన్నాడంట. అప్పుడు పక్కన అడిగారు, ఎరా పేతురు ఈయన ఎప్పుడైనా మన మందిరానికి వచ్చాడా? అయ్యా రాలేదయ్యా. అయ్యా ఎప్పుడైనా మరి మీ ఊరు వచ్చేమన్నా ప్రార్థన పెట్టామా? లేదయ్యా. మరి నీవు మా విశ్వాసం ఎట్లా అయ్యావు అన్నాడట. ఆయన ఏమన్నారో తెలుసా బిడ్డ? ఏమి లేదు, రోజు ఆల్ నైట్ జరుగుతుంది కదా ప్రతి నెలలో ఆల్ నైట్ జరుగుతుంది కదా, ప్రతి నెలలో ఉపవాస కూడికలు జరుగుతాయి కదా, ప్రతి నెలలో ఆ ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి కదా. ఆ ప్రత్యేకమైన ప్రార్థనలో మీరు చేతులెత్తి విజ్ఞాపన చేశారు చూసారా, మా నిమిత్తమై మా పేర్లెత్తి విజ్ఞాపన చేశారు చూసావా, ఆ మనుషులు మేమేనయ్యా అని చెప్పారంట. హల్లెలూయా. నీ ముఖము చూడనటువంటి బిడ్డల కొరకు, మన ముఖము చూడనటువంటి బిడ్డల కొరకు, ఎంతో మంది కొరకు మనం విజ్ఞాపన చేస్తాం, ఎంతో మంది కొరకు మనం ప్రార్థన చేస్తాం బిడ్డలారా. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తావు, ఎవరి కొరకైతే కన్నీరు కరుస్తావో, ఈ లోకంలో నీకు ఎదురు పడతారో లేదో తెలియదు, ఈ లోకంలో నీకు దగ్గరకు వస్తారో లేదో తెలియదు, ఈ లోకంలో దేవుని మందిరానికి నడిపించబడతారో లేదో తెలియదు బిడ్డలారా. కానీ ఒక రోజున ఒక గడియలో బిడ్డలారా, నువ్వు ఎవరి కోసమైతే కన్నీరు కార్చావో వారిని నీవు పరలోకములో చూచుదువుగాక. నమ్మితే గట్టిగా చెప్పకూడదు ప్రభుని స్తుతిద్దాం బిడ్డలారా. ఈ 300 మంది 400 మంది ఎవరి ఖాతాలో పడ్డారు ఇప్పుడు? చెప్పండి అమ్మా, ఎవరి ఖాతాలో? అయ్యా మందిరము నిండించని ఎంత ప్రార్థన చేస్తున్నామో, ఎన్ని ఊర్ల కోసం, ఎంత బిడ్డల కోసం బిడ్డలారా మనం ప్రార్థన మందిరం నిండలా. కానీ ఎక్కడ నిండింది చెప్పండి? పరలోకములో నిండుగా మారిపోయింది, పరలోకములో సంతోషముగా మారిపోయింది, పరలోకములో ఆనందము. ఎన్ని ఆత్మల కోసం ప్రార్థన చేసామో ఆ ఆత్మలన్నీ కూడా పరలోకములో చూడడం ప్రారంభించారు బిడ్డలారా. హల్లెలూయా. లంకంత మందిరం కట్టుకున్నాం. విశ్వాసం లేరని బాధపడదు, ఎందుకంటే ఈ స్థలం ముందు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థనల ద్వారా రక్షణ పొందుతున్న వారు, ప్రార్థనల ద్వారా విడిపించబడుతున్న వారు, ప్రార్థనల ద్వారా మనసులు మారుతున్న వారు, ప్రార్థనల ద్వారా రక్షణ పొందుతున్నటువంటి బిడ్డలు పరలోకపు గవినిలో అడుగు పెట్టుదురుగాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఇంకా కొంచెం బిగ్గరగా బిడ్డలారా. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఆల్ నైట్ లో కానీ ప్రత్యేకమైన కోడికల్లో మనము చేసేటువంటి ప్రార్థనలు అనేక మంది పరలోకాన్ని తెరుస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన కూడికల్లో ఉండవలసింది ఏంటంటే వాక్యం ఉండాలి, దానికంటే కూడా ఎక్కువ ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. చూడండి, ఒక మాట చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 23వ వాక్యం, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుందాం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా
నేను పాపము చేసిన వాడును అగుదును. చాలు చాలు చాలు. ఇక్కడ సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడు అంటే, నా మట్టుకు నేను, మీ సంగతి నాకు తెలియదండి, నా మట్టుకు నేను మీ నిమిత్తము గనక ప్రార్థన చేయకపోతే నేనేమైపోతానంట? ఏమండి, ఏంటది పాపం? దొంగతనం కాదు అక్కడ, మరేదో అబద్ధము కాదు, మరేదో కాదు, ఈ లోకంలో ఉన్నట్లుగా ఏది కాదు బిడ్డలారా. ఇక్కడ ప్రవక్త అయినటువంటి, యాజకుడైన, న్యాయాధిపతి అయినటువంటి, రాజులను సైతం అభిషేకించగలిగిన, రాజులను సైతము భయపెట్టినటువంటి ఒక మంచి దైవజనుడు అని చెప్పొచ్చు. ఏలియా వస్తుంటే భయపడేవారు రాజులు సైతం బిడ్డలారా. ప్రవక్త వస్తుంటే భయపడేవారు. అయ్యా నువ్వు సమాధానముతో అడుగు పెడుతున్నావు, భయపడ్డవారు ఉన్నారు. అలాంటి గొప్ప ప్రవక్త, దేవుని దర్శనము కలిగిన ప్రవక్త, దేవుని స్వరాన్ని వినగలిగిన ప్రవక్త, చిన్నవాడిగానే ఉండగానే దేవుడు అతను దర్శించాడు బిడ్డలారా. చిన్నవాడిగా ఉండగానే దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు. అలాంటి ప్రవక్త ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను ప్రవక్తనే, నేను ప్రార్థనాపరుడునే, నేను ప్రజల దగ్గర న్యాయము తీరుస్తున్న వాడినే. అయినా కానీ ఆయన చెబుతున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి నేను ఏమైపోతానంట? చెప్పండి. మీ దృష్టికి కాదు అమ్మా, మన దృష్టికి కాదు. ఎవరి దృష్టికి అంటే యెహోవా దృష్టికి నేను పాపము చేసిన వాడిగా మారిపోతాను. కనుక అది నాకు దూరమగునుగా కాన్నాడు ఆయన. ఏది దూరం అవ్వాలి? ప్రార్థన చేయకుండా ఉండటం. ప్రార్థన అందరి కోసం ఆయన చేయాలి బిడ్డలారా. ప్రార్థన చేయనటువంటి దినం ఏదైతే ఉంటుందో, ప్రార్థన చేయని గడి ఏదైతే ఉంటుందో, ప్రార్థన చేయని రోజు ఏదైతే ఉంటుందో అది నాకు దూరమగునుగా కాన్నాడు బిడ్డలారా. హల్లెలూయా. అంటే ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? ప్రతిరోజు తన కోసము చేసుకున్న దానికంటే, తన కుటుంబం కోసం చేసుకున్న దానికంటే, తన బంధువుల కోసం చేసుకున్న దానికంటే ఇతరుల కోసం ఆయన ఏం చేస్తాడంట? చేయకపోతే ఆ రోజు ఏమైపోతాడు? ఏ రోజు చేయకపోతే ఆ రోజు ఏమవుతాడండి? చెప్పండి. నీవు కనిపించని రోజున ఒక క్షణముగ యుగముగా మారేనే. నీవు కనిపించని రోజున ఒక క్షణముగ యుగముగా నీవు నడిపించిన రోజున నీ సన్నిధి మరచిక భయలోయనే. నీవు నడిపించిన రోజున నువ్వు మాట్లాడని రోజు నా కన్నులకి ఏమైందంట? నిద్ర. చెప్పండి. ఇది చాలా ఆశ్చర్యం. నువ్వు ఏ రోజైతే మాట్లాడవో ఆ రోజు నా కన్నులకి ఏం రాదు? మనకేం గొర్రె పెట్టినందరూ పోతాం. స్తోత్రాలు చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఏం చేస్తాం? మనం గొర్రె పెట్టినందరూ పోతాం బిడ్డలారా. కానీ ఆ భక్తుడు అంటున్నాడు, ప్రార్థనా పరుడు అన్నాడు, దేవా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడకపోతే ఈ రోజు నా కన్నులకు నిద్ర అంటూ ఉండదయ్యా. నువ్వు మాట్లాడిన దాకా నా పడక మీదకి నేను ఎక్కదయ్యా. నీ స్వరం విన్న దాకా, నా హృదయానికి నెమ్మది ఇచ్చిన దాకా, నా హృదయానికి నీవు ఇచ్చేటువంటి ఆనందము దొరికేదాకా నేను మంచం ఎక్కదయ్యా, నా పరుపు ఎక్కదయ్యా, అది తేలిపోయేదాకా నేను ప్రార్థన చేస్తానయ్యా అన్నాడు భక్తుడు. హల్లెలూయా. మనకుందా తీర్మానము? మనకుందా ప్రతిష్ట?
మనకుంద గ్రహింపు, మనకుంద ఆలోచన. ఆయన గ్రహించాడు బిడ్డలారా. మనుషుల దృష్టికి బాగానే ఉంటాడు ఒక ప్రవక్తనే, మనుషుల దృష్టికి బాగానే ఉంటాడు ఒక యాజకుడినే, ప్రజల దృష్టికి బాగానే ఉంటాడు ఒక మంచి ప్రార్థనా పరుడు, మంచి విశ్వాసనే. అయితే ప్రభు అన్నాడు, ఏ రోజున నేను ఇతరుల కోసం ప్రార్థన చేయను అప్పుడు దేవుడి దృష్టికి ఆ రోజు ఏమైపోతాను నేను. ఈ రోజు నువ్వు చేయకపోతే దేవుడి దృష్టికి నువ్వేమైపోయినట్టు. పెద్ద దొంగతనమే చేయవసరలా, పెద్ద అబద్ధమే ఆడవసరలా, లచ్చలేము లంచమే తీసుకొని అవసరలా. ఏమండి, నువ్వు ప్రార్థన చేయకపోయినా కానీ ఏమైపోతావు. చేసుకుంటున్నానండి నేను మా ఆయన కోసం, మా అమ్మాయి కోసం, మా ఆవిడ కోసం, మా అత్తమ్మ కోసం, మా బామర్ది కోసం. చెప్పండి, చేసుకుంటామండి ప్రార్థన. అంటే మన కోసం కాదు బిడ్డలారా. ఆయన చెప్పాడు, ఆయన కోసము చేసుకున్న దానికంటే ఎవరి కోసం అంట చెప్పాలి, మీ నిమిత్తం అంటే ఇతరుల కోసము ఆయన ఏం చేశారంట చెప్పాలండి. అందుకే తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వాక్యాల్లో ఒకసారి మనం చదువుకున్నాం చూడండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వాక్యాలు. అమ్మా, మనము సంపూర్ణత భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అమ్మ మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని ఏం చేస్తున్నాడంట ఆయన. అమ్మా, ఏంటేది ఇది? హెచ్చరిక, వార్నింగ్. చేసేవా? సరే, లేకపోతే అదేంటేదండి, చేయకపోతే ఏంటది? రే హోంవర్క్ నువ్వు రేపటికల్లా 5 పేజీలు రాసుకురావాలన్నాను అనుకో. మేము చదువుకున్న రోజుల్లో మాకు తెలుగు పంతులు ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన కొట్టడో తిట్టడు, అసలు పొరపాటును కూడా తిట్టడం, కొట్టడో తిట్టడండి. వాస్తవం ఇది. కానీ తెలుగులో తప్పిన వాళ్ళు ఉండేవాడు కాదు. ఆయన కొట్టడో తిట్టడు. రేపు పొద్దున అరే ఇవి రాసుకురావాలంటే రాసుకురావాలి. అది రాసుకురాలేదు అనుకోండి, ఎలా నోట్స్ అందరి దగ్గర నోట్స్ చూస్తాడు, కంపల్సరీ చూస్తాడు. నోట్స్ చూసేవాడు పెట్టారు. నోట్స్ చూసి ఎవరైతే రాలేదంటరా 10 సార్లు వేసుకునేవాడు. రవి గుర్తుందా? 10 సార్లు వేసుకునేవాడు. అంటే అర్థం ఏంటి? ఒక్కసారి రాయకపోతే ఎన్నిసార్లు రాయాలి? ఇప్పుడు 10 సార్లు రాయాలి. ఈ 10 సార్లు రాసేటువంటి టైంలో పెట్టారా 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూసి రాస్తాం. ఆ తర్వాత ఏమైపోయింది ఏమండి? నోట్ ఎట్ అయిపోయింది. ఇంతకు ముందు నోట్ రాయాలంటే ఏం చేసేవాడిని? అమ్మ పాత నోట్ ఎత్తురా అనేవాడు. ఈ మధ్య నోట్లు రాయించారు నా చేత. అమ్మాయి పాత నోట్ ఎత్తురా అనేవాడిని. ఇక్కడ అర్హుడను, ఈ గ్రామమునకు పుచ్చుకునివాడును, ఇచ్చుకునివాడును, ఇవన్నీ ఎక్కడుంటూ ఉందో, ఎక్కడ నా ఉందో, ఎక్కడ ఈ ఉందో, ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి. కొట్టివేతలు ఉన్నాయో నోటు పని చేయదు, అది చూసి రాయాలి. ఇప్పుడు రాసి ఏమైపోయింది? నీళ్లు తాగినట్టు అయిపోయింది. కళ్ళు మూసుకొని రాస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఇప్పుడు కళ్ళు మూసుకొని రాయగలుగుతున్నా పెట్టారు. అంటే ఆయన అన్నాడు 2-3 సార్లు చూసి రాస్తాము, ఆ 10 సార్లు రాసుకెళ్ళాలి. 10 సార్లు కనుక రాయలేదు అనుకోండి, ఈసారి అంటాడు తిట్టడం వల్ల 20 వేసుకో అంటాడు. అంటే మంచిగా చూస్తాడు బిడ్డలారా. ఆ 20 కూడా రాయలేదు అనుకోండి, నేను చూడండి ఎట్లా ఉంటుందో, అప్పుడు ఉంటుంది పనిష్మెంట్. ఇప్పుడు 20 సార్లు రాసేదానికి ఏమైపోయింది ఏమండి? బుర్రలో చెప్పండి, బుర్రలో నాటిపోతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ రాసినా కానీ ఇంటే రాసేస్తాం. అయ్యా, చదువుకుంటున్న బిడ్డలకి నువ్వు ఎంత రాస్తావో చదువుతా అంతగా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, అంతగా జ్ఞాపకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. బిడ్డల స్తోత్రాలు చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరిక మనము లోపడలేదు అనుకోండి, అప్పుడు ఏముంటుంది? మనకి పనిష్మెంట్ ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలియదు, అది ఏ రూపంలో వచ్చిందో తెలియదు. ఆ నష్టాన్ని ఏ రూపంలో వస్తుందో మనం అంచనా వేయడం
బిడ్డలారా, నీకు హెచ్చరిక వచ్చినప్పుడు ఆ హెచ్చరిక సరైనటువంటి సమయంలో నువ్వు ఏమంటారు స్పందించాలి. సరైన సమయంలో నువ్వు స్పందించాలి. ఎప్పుడైతే సరైన సమయంలో స్పందిస్తావో బిడ్డలారా, ఆ స్పందనకు తగిన విధముగా నీకు జవాబు రావడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో స్పందించకుండా మరొక సమయంలో స్పందించిన దాని వలన నీకు ఎలాంటి ప్రయోజనం, ఎలాంటి ఉపయోగము ఉండదండి. ఉంటుందా? ఏ సమయంలో హెచ్చరిక వచ్చిందో ఆ సమయంలో నువ్వేం చేయాలంట? స్పందించాలి. దేవుని స్తోత్రం. అక్కడ తిమోతితో మాట్లాడుతూ భక్తుడు అంటాడు, పౌలు గారు, తిమోతి, సంపూర్ణ భక్తి ఏది అంటే, సంపూర్ణ మాన్యత ఏది అంటే, సంపూర్ణమైన నీతి ఏంటంటే, సంపూర్ణమైన పరిశుద్ధత ఏంటి అంటే, ఇతరుల కోసం మనము చెప్పనండి, ఇతరుల కోసం మనం ప్రార్థన చేయటమే, ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయటమే అన్నాడు బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. మొన్న కూడా నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. ఏంటి అంటే, ప్రార్థన అంటే ఏంటి, విజ్ఞాపన అంటే ఏంటి. ప్రార్థన అంటే మన కోసం మనం చేసుకున్న దాన్ని ఏమంటారు అంటే ప్రార్థన అంటారు. మరి ఇతరుల కోసం చేసేదాన్ని ఏమంటారు అంటే విజ్ఞాపన. బిడ్డలారా, ఈరోజు మనకి తెలియనటువంటి విషయం ఏంటంటే, మనకు ప్రార్థన ఏంటో విజ్ఞాపన ఏంటో మనకు అర్థం కానటువంటి పరిస్థితిగా మారిపోయింది. అయితే ప్రభు అన్నాడు, నీకు ఒక హెచ్చరిక వచ్చింది, నీకు ఒక వార్నింగ్ వచ్చింది. భక్తుడు కూడా అలాగే ఈ ప్రవక్త కూడా ఏమంటాడంటే, సమయాలు దేవ, ఇతరుల కోసం నేను ప్రార్థన చేయకపోతే నేను నీ దృష్టికి ఏమైపోతానంటే పాపం చేసిన వాడిగా అయిపోతాను అన్నాడు. ఇప్పుడు నిజమైన భక్తి ఏంటి, నిజమైనటువంటి ఆరాధన ఏంటి, నిజమైనటువంటి ఆ నీతి ఏంటి, నిజమైన పరిశుద్ధత ఏంటంటే, నిత్యము ఇతరుల కోసం నువ్వేం చేయాలి అంటే చెప్పనండి విజ్ఞాపన. ఇతరుల కోసం చేసేది ఏంటది చెప్పనండి విజ్ఞాపన. హల్లెలూయా. విజ్ఞాపన. ఏ సంఘం అయితే నిత్యము విజ్ఞాపన చేస్తుందో బిడ్డలారా, ఎక్కువగా విజ్ఞాపన చేసేటువంటి సంఘాలు, ఎక్కువగా విజ్ఞాపన చేసే కుటుంబాలను దేవుడు పైకి ఎత్తడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఒకటే మార్గం బిడ్డలారా. యోబు తన స్నేహితుల కోసం ఒకటే ప్రార్థన, ప్రభువా, ఒకవేళ వారు మాటల ద్వారా నన్ను గాయపరచడం పర్వాలేదు, ఒకవేళ నీకు రోషం పుట్టించేటట్లు మాట్లాడడం పర్వాలేదు, ఒకవేళ నీకు నేరారోపణ ఆయన ఎదుట కనబడిదేమో పర్వాలేదయ్యా, వారిని ఆశీర్వదించయ్యా, వారిని క్షమించయ్యా, వారిని దీవించయ్యా, వారిని క్షమించండి అయ్యా, ఒక్కసారికి వారు తప్పు దాటయ్యండి అని ఆయన ఏం చేశాడు వారి నిమిత్తం చెప్పండి, విజ్ఞాపన చేశాడు. వారు ఆశీర్వదించబడ్డారో లేదో తెలియదు, వారు దీవించబడ్డారో లేదో తెలియదు, వారి గురించి తర్వాత ఏమి రాయబడలా, కానీ ఆ యొక్క యోబు గురించి రాయబడింది, ఆయన 2 అంతర ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా నీకున్నటువంటి సమయంలో నువ్వు నిత్యము ప్రతిరోజు బిడ్డలారా, మనము సాయంకాలం వచ్చిందా, అయ్యా ఈరోజు తినటానికి ఆహారం ఇచ్చావు. ఒకప్పుడు ఒక్కదాన్ని భోజనం చేసేదాన్ని, నీ కృపను బట్టి నా భర్త కూడా ఏమే అన్నం తిన్నావా, రా కలిసి తిందాం అంటున్నాడు. అయ్యా, ఈ మధ్య పిల్లలు ఎప్పుడైనా ఆటకాయతనంగా వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఎప్పుడో వచ్చి తినేవాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు. దేవా, నీ కృపను బట్టి వాళ్ళు కూడా నాతో కలిసి తిన్నారు, 3 కలిసి తిన్నారు, 4 కలిసి తిన్నామయ్యా, ఇది నీ కృపయ్యా అనుకుని చిన్న చిన్న ప్రార్థన చేసుకుని పడుకుంటున్నాం. ఆ రాత్రిపూట ఎవరైనా విజ్ఞాపన చేసేవాడు ఉన్నారా? ప్రభువా, ఈ రాత్రి కాలపు సమయము, ఈ రాత్రి ఎంతో మంది బిడ్డలు నాయన, ఈ రాత్రి ఒక్క రాత్రి గడిస్తే చాలు, రేపొద్దున నా వారిని నేను చూసుకుంటానయ్యా, రేపొద్దున నా బంధువులు నేను చూసుకుంటాను, రేపొద్దున నా బిడ్డలు నేను చూసుకుంటాను అని తన ప్రాణములను అరచేతిలో పట్టుకుని తన ప్రాణాపాయ స్థితిలో ఎదురు చూసేటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు బిడ్డలారా. వారి కోసం నీ విజ్ఞాపన ఏది, వారి కోసం నీ ప్రార్థన ఏది? రాత్రి కాల సమయంలో చక్కగా తిని పడుకున్నటువంటి బిడ్డలు ఉదయాన్నే లేవలేకపోతున్నారు వాళ్ళు. వారి కోసం నీ విజ్ఞాపన ఏది, వారి కోసం నీ కన్నీరు ఏది? నువ్వు బాగున్న వాస్తవమే, దేవుడు రేపొద్దున నీ దగ్గరకు వచ్చి లెక్క అడుగుతాడు. ఏరా, నీకు ఇచ్చిన భక్తి జీవితంలో, నీకు ఇచ్చిన సమయంలో, నీకు ఇచ్చిన గడిలో, నీకు ఇచ్చిన విశ్వాస యాత్రలో, ఆ మంచి తరుణంలో నీకు ఇచ్చినటువంటి ఆ మంచి స్థితిని ఎవరి కోసం ప్రార్థన చేసావు అడిగితే నువ్వు ఎవరి కోసం చేసానని చెప్పగలుగుతా?
ఎంతమంది కోసం చేశానని చెప్పగలుగుతా? ఎవరి కోసం కన్నీరు కార్చావురా? ఇది నీ కోసం కన్నీరు కార్చుకున్నావు, ఎంత కార్చావు అని బుడ్డులో లెక్క చూస్తాడు. నీ బిడ్డల కోసం కార్చావు కన్నీరు, ఎంత కార్చావని బుడ్డులో చూస్తాడు. మీ అమ్మ కోసం చేసావు, ఎంత కార్చావని లెక్క చూస్తాడు. మీ తండ్రి కోసం కార్చావు, ఎంత కార్చావని లెక్క చూస్తాడు. ఇతరుల కోసం ఎంత చేసావు అని కూడా దేవుడు నిన్నేం చేస్తాడు? ఓ ఉన్నారు ఇక్కడే, స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఖచ్చితంగా లెక్క చూస్తాడు ఆయన. నీ దగ్గర ఆన్సర్ ఉందా? మనం ఇతరుల కోసం ఏం చేయాలంట చెప్పాలండి. విజ్ఞాపన ఖచ్చితంగా చేయాలి. అయ్యా ఎవరైనా చేశారు విజ్ఞాపన అంటే బైబిల్లో చదువుకుందాం బిడ్డారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, అతడు కొల సొమ్ము సంపాదించుకొనెను, ఏలయనగా మరణము నొందునట్లు. అమ్మ వినాలి, అతను తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడైను, అనేకుల పాపమును భరించుచు అదిగో తిరుగుబాటు చేసిన వారి గురించి ఏం చేశాడంట యేసయ్య? అమ్మ చెప్పాలి గట్టిగా. ఏం చేశాడు యేసయ్య? ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి అందరూ. విజ్ఞాపన చేశాడు. ఎవరు చెప్పాలి? ఎవరు చేశారు విజ్ఞాపన? యేసయ్య. చెప్పండి అందరూ కూడా. యేసయ్య ఏం చేశాడు? విజ్ఞాపన చేశాడు బిడ్డ, విజ్ఞాపన చేశాడు. నేను అడుగుతున్నాను, ఆయన విజ్ఞాపన చేసినటువంటి ఆ స్థలము ఆయనకి చక్కగా అనుకూలమైన స్థలమేనది. ఏమండి, అది కంఫర్ట్గా ఉండుంటుంది అంటారా? అమ్మ చెప్పాలి. అది చక్కగా సంతోషాన్ని ఇచ్చే స్థలం అనుకుంటారా? అది లేదా ఆనందాన్ని ఇచ్చే స్థలం అది? ఏమండి కంఫర్ట్గా ఉందా అతనికి? ఏమన్నా చెప్పలేంటండి, ఉందా? లేదు. ఎక్కడున్నాడు అప్పుడు? యేసయ్య విజ్ఞాపన చేసేటప్పుడు ఎక్కడున్నాడు? అతని పరిస్థితి ఏంటి? అతడు ఎలాంటి పరిస్థితుల మధ్య విజ్ఞాపన చేశాడు అంటే అక్కడ రాయబడింది బిడ్డలారా, ఆయన బాధించబడుతూ, ఆయన హింసించబడుతూ ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయనలో నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించింది బిడ్డలారా. ఓపికంతా నశించింది, శక్తి అంతా నశించింది, బలమంతా నశించింది, రక్తమంతా కారిపోయింది, ఈపంతా నాగడి సాలవల తొన్నబడుతూ వచ్చింది. తన రక్తమంతా ఏ మాత్రము లేదు బిడ్డలారా. నిలబడటానికి కూడా ఓపిక లేని, శక్తి లేని సమయంలో ఆకాశానికి భూమికి మధ్యన ప్రేలాడుతూ రెండు చేతులు అలాగూ శాపమై బిడ్డలారా ఆ సిలువ మీద ఉండి ఆయన అంటున్నాడు, తన కొరకు విరోధముగా లేచినటువంటి బిడ్డల కొరకు, అక్రమము చేయి వారి కొరకు బిడ్డలారా, ఏ మాత్రము క్షమాపణ లేని, ఏ మాత్రము మంచితనము లేని కర్కోటము కలిగినటువంటి బిడ్డల కొరకు ఆయన ఏం చేశాడంట అంటే చెప్పడమ్మా, విజ్ఞాపన చేశాడంట. స్తోత్రాలు చెప్పండి బిగ్గరగా. అమ్మ యామ్మ ప్రార్థనకు రాలేదంటే, అయ్యా పగలంతా గేదల కాడ తిరిగి తిరిగి కాళ్ళు లాక్కుపోతాయి అని నేను రాలేదయ్యా అంటున్నావు. మరి యేసయ్య ఏ పరిస్థితుల్లో విజ్ఞాపన చేశాడు? ఈ రోజు నేను ఆలోచన చేశాను. ఆయన ప్రార్థన చేయడానికి ఏ పరిస్థితుల మధ్యన ఆయన ప్రార్థన చేశాడు? ఎలాంటి ప్రజల మధ్యన విజ్ఞాపన చేశాడు? ఎలాంటి మనస్తత్వం కలిగిన వారి మధ్యన విజ్ఞాపన చేశాడు బిడ్డలారా. ఈరోజు విజ్ఞాపన చేయడంటే 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేసరికి ఈ కాలుడి సాగుతాం, ఈ కాలుడి సాగుతాం అయిపోయా. స్తోత్రాలు చెప్పండి బిడ్డలారా. వాస్తవం అండి, యేసయ్య మంచి కంఫర్ట్ జోన్లో లేడు. ఆయనకు అనుకూలమైన స్థలంలో లేడు బిడ్డలారా. చక్కగా ఫ్యాన్లు చక్కగా తిరుగుతున్నాయి, ఆ తలుపులు తీసేసరికి చక్కటి చల్ల చల్లని గాలి వస్తుంది, హాయిగా అనిపిస్తుంది. కాబట్టి మనకేమొస్తుంది ఏమండి, కూర్చోగానే చక్కగా వచ్చేస్తుంది పిలవకుండా. అదే రేకుల షెడ్లో ఉండి
అదే మంచి ఎండ తగులుతుంది అనుకోండి, కొంతమందికి అలాంటి అదృష్టం కూడా ఉంది. ఎంత ఎండ పైనుంచి కురుస్తున్నా, ఎంత శబ్దాలు వినబడుతున్నా కానీ గుర్ర పెట్టి నిద్రపోయే వారు కూడా లేకపోతే చెప్పండి. ఓ వాస్తవది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు అంటున్నారు, అయ్యా నాకు అనుకూలమైన సమయము కాదు ఇది, విజ్ఞాపన చేయాలని ఆశ ఉంది, విజ్ఞాపన చేయాలని తలంపు ఉంది, ఉద్దేశం ఉంది, కానీ నా శరీరం నాకు ఏం చేయట్లేదంటే సహకరించట్లేదు. నేను అడుగుతున్నాను, యేసయ్య ప్రార్థన చేసే సమయంలో, యేసయ్య విజ్ఞాపన చేసే సమయంలో అతని శరీరం ఏమైనా సహకారముగా ఉందా? తన నోరు తెరవడానికి అవకాశం ఉందా? అబ్బా, అసలు ఏ మూలన అవకాశం ఎంత కూడలేదండి. అయినా తన ప్రాణము ఉన్నంత వరకు, ఆఖరికి తన ప్రాణము పోయేంత వరకు కూడా ఆయన చేసింది ఏంటో తెలుసా? విజ్ఞాపన అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. అమ్మా, చిన్న తలనొప్పి ఉంటే ప్రార్థన కొట్టేస్తాం ఏమండి? చిన్న తలకాయ నొప్పి ఉంటే ప్రార్థన కొట్టేస్తాం, చిన్న కాళ్ళు పుట్టే ప్రార్థన కొట్టేస్తాం, చిన్న ఏదైనా చిన్న 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 చిన్నవి ఉంటాయి కదండి ఫంక్షన్స్, చిన్న చిన్నవి ఉంటే ప్రార్థన కొట్టేస్తాం బిడ్డలారా. చిన్న చిన్నవే ప్రార్థన కొట్టేస్తాం బిడ్డలారా. ప్రభు అంటున్నాడు, ఎలాగూ నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రభు అన్నాడు, ఎలాగూ నువ్వు రక్షించబడతావు. ప్రభు అన్నాడు, ఎలాగూ నీ కుటుంబానికి మేలు కలిగింది. ప్రభు అన్నాడు, ఎలాగూ నీ కుటుంబానికి దీవెన కలుగుతూ ఉంటుంది బిడ్డలారా. అయ్యా ఏంటి అంటే, నా శరీరం అస్సలు సహకరించట్లేదు అయ్యగారు, నా కోసం ప్రార్థన చేయన్నారు. ప్రభు అన్నాడు, యేసయ్య శరీరం ఎంత కూడా సహకరించదు. ఎందుకంటే తలంత భారముతో ఆయన, ఎంత భారమో బిడ్డలారా, ఇంచుమించు 2 అంగుళాల పొడవు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ముళ్ళ కిరీటము తన తలలో చొచ్చుకుపోతున్నటువంటి అదిమేవాళ్ళే నాకు. అవి కణతల్లోకి దిగిపోయి ఏమాత్రం మైండ్ పని చేయనటువంటి పరిస్థితి. అయినా అటువంటి పరిస్థితుల్లో ఆయన చేసేది ఏంటో తెలుసా? విజ్ఞాపన చేసేది. హల్లెలూయా. ఈ దేశం రక్షించబడాలి అంటే, ఈ దేశంలో ప్రజలు కాపాడబడాలి అంటే, మంచి పరిపాలనలు కూడా మనకు రావాలి అంటే, దేశము ఆర్థికముగా అభివృద్ధి పొందుతూ రావాలంటే మనము చేయవలసిన పని ఏంటో తెలుసా? విజ్ఞాపనే. దేవుని స్తోత్రం. దేవుని మందిరములో పడి హన్నా అని 84 సంవత్సరాల వయసు కలిగినటువంటి అన్నమ్మ తల్లి గారు, అలాగే సిమియోను అనేటువంటి బిడ్డలు, వారు నిత్యము చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? మోకరిల్లి, అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ ఇవ్వండి అయ్యా, అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలుగ చేయండి అయ్యా, అయ్యా మెస్సయ్య రావాలయ్యా, అయ్యా ఈ బాధలు విడిపించడానికి, సమస్య నుంచి విడిపించడానికి, అయ్యా మాకు మెస్సయ్య కావాలయ్యా, మెస్సయ్య కావాలయ్యా, మెస్సయ్య కావాలని ఇశ్రాయేలు క్షేమ కొరకు, రక్షణ కొరకు విజ్ఞాపన చేసేవారంట. వారు ఉన్నటువంటి దినాల్లోనే ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించి మందిరములోకి వచ్చాడు. గట్టిగా చెప్పబడుతూ హల్లెలూయా. ఎవరి దినాల్లో వస్తాడు యేసయ్య? ఎవరి దినాల్లో వస్తుంది మేలు? ఎవరి దినాల్లో వస్తుంది క్షేమం? ఎవరి దినాల్లో వస్తుంది ఆశీర్వాదం? ఎవరి దినాల్లో వస్తుంది స్వస్థత? అంటే ఎక్కడ విజ్ఞాపన కర్తలు లేపబడతారో అక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది బిడ్డ. హల్లెలూయా. దేవుని మహిమ స్థలంలో ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఆ స్థలంలో ఉంటుంది. మనుషులు నెమ్మదిగా ఉంటారంట దినములంతటా. హల్లెలూయా. వారి దినములన్నిటి కూడా దేవుడు ఏం చేస్తానంటే గొప్ప నెమ్మదిని కలుగు చేస్తారంట. దేవుని స్తోత్రం. ఎప్పుడు అంటే విజ్ఞాపన కర్తలు మీతో ఉన్నప్పుడు. విజ్ఞాపనకర్తలు అనేక మంది లేచుట ద్వారా, విజ్ఞాపనలు చేసేవారు అనేక మంది దేశములు ఉండుట ద్వారా బిడ్డలారా, దేవుడు ఆ దేశం అంతటికి ఏం చేస్తారంటే నెమ్మదినివ్వటం ప్రారంభిస్తారు. హల్లెలూయా. న్యాయాధిపతుల కాలములో బిడ్డలారా ఒక మాట ఉంటుంది, వారు బ్రతికిన కాలములోనంట దేశము 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు దేశం అంతా ఎలాగుంది చెప్పనండి. ఎందుకు అంటే ఆ కాలములో విజ్ఞాపనకర్తలు ఉన్నారు. అక్కడ సమయాల గురించి రాయబడి ఉంటుంది బిడ్డలారా. ఏమని అంటే ఆయన బ్రతికి ఉన్నంత కాలము ఆయన హస్తము ఫిలిస్తీయులకి ఎలాగుందో తెలుసా? విరోధముగా ఉందంట. శత్రువులు జయించలేకపోయారు, శత్రువులు అడుగు పెట్టలేకపోయారు,
శత్రువులు పోరాటం చేయలేకపోయారు, శత్రువు ఏ ఆలోచన తీసుకోలేకపోయాడు, శత్రువు ఏ అడుగు ముందుకు వేయలేకపోయాడు. ఎందుకని అంటే వారికి ఇశ్రాయేలు ప్రజలు పక్షముగా ప్రార్థన చేసేటువంటి ఒక యోధుడు ఉన్నాడు, విజ్ఞాపన చేసే ఒక యోధుడు ఉన్నాడు కనుక ఏ శత్రువు ఆ ఇంటిలో అడుగు పెట్టలేకపోయాడు. ఈ రోజున ఇంటిలో అడుగు పెడుతున్నాడంటే శత్రువు అనేక విధాలుగా కలవర పెడుతూ ఉన్నాడంటే, నాశనము చేస్తూ ఉన్నాడంటే, ఇబ్బంది పెడుతున్నాడంటే, శ్రమలలోనికి తీసుకుని వెళ్తున్నాడంటే దానికి కొన్ని అర్థం ఏంటో తెలుసా? నీ ఇంటిలో విజ్ఞాపనకర్తలు కూలిపోయారు, నీ ఇంటిలో విజ్ఞాపన చేసేటువంటి బిడ్డలు లేరు. బిడ్డలారా, ఎక్కడ విజ్ఞాపన చేసేటువంటి బిడ్డలు ఉంటారో ఆ దేశంలో దేవుడు నెమ్మదిని కలుగ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుత్వం ఇంకా కొంచెం బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా, బిగ్గరగా నెమ్మది కలుగునట్లుగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున ఈ దేశంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, సంఘాలు నిలబడలేని పరిస్థితి, బిడ్డలారా సేవకులు నిలబడలేనటువంటి పరిస్థితి, సరైనటువంటి తీర్మానము తీసుకోలేనటువంటి పరిస్థితి, సరిగా సువార్త సభలు పెట్టలేనటువంటి పరిస్థితి. మన ఆంధ్ర పాస్టర్ గారు ఇద్దరు శక్తిష్టాల్లో ఉండిపోయారు. బిడ్డలారా, వారు తీసుకొచ్చే నాదులు లేరు. ఒక్క పుణ్యానికి వారు తీసుకెళ్లి జైల్లో వేశారు. అక్కడ వారు తీసుకొచ్చేది ఎవరు? వారు విడిపించేది ఎవరు? వారు పోలీసులు కూడా వారికి తొత్తులుగా మారిపోయారు. బిడ్డలారా, ఎలా వస్తారు వాళ్ళు అంటే నేను అడుగుతున్నాను, విజ్ఞాపన కర్తలు లేపబడాలి. ఈ దినాలలోనైనా ప్రార్థన చేసేవారు లేపబడాలి. అయ్యా, మా దేశాన్ని కాపాడండి అయ్యా, మా దేశంలో మహారక్షణ కలుగు చేయండి అయ్యా, మా దేశంలో మహారక్షణనివ్వండి అయ్యా, మా దేశాన్ని కాపాడండి అయ్యా. శాంతియుతమైనటువంటి పరిపాలన, శాంతియుతమైన మార్గములో మా దేశము రావాలి అని చెప్పి నిత్యముని వేచేలు తెలుసా, విజ్ఞాపన చేసేవాడిగా నువ్వు మారాలి. హల్లెలూయా హల్లెలూయా. జాన్ నాక్స్ అనేటువంటి ఆయన ప్రార్థన చేశాడు, దేవా నా స్కాట్లాండ్ దేశమును కాపాడాడయ్యా, సేవ్ మీ స్కాట్లాండ్ దేశమని ఆయన బిగ్గరగా ఏడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేశాలనే వారు కదిలించగలిగారు. బిడ్డలారా, జాన్ వెస్లీ ప్రార్థన చేశాడు, అయ్యా ఇంగ్లాండ్ దేశమును మాకు అప్పచెప్పండి, ఇంగ్లాండ్ దేశము రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, ఇంగ్లాండ్ దేశంలో ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా, ఈ దేశంలో మహారక్షణ కలగాలి అని జాన్ వెస్లీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. బిడ్డలారా, అతని కాలంలో ఎలా జరిగిందో తెలుసా? ప్రాంతీయ షాపులు మూతబడిపోయి సింహాలు దేవుని మందిరాలుగా మార్చబడిపోయి. హల్లెలూయా. వారు పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయలేదండి. వారి ఇంట్లో నిలబడి కేవలం వారు చేసింది ఏంటో తెలుసా? విజ్ఞాపన. ఈ ఒక్కటి వస్తే చాలు, మీ గ్రామం అంతా ప్రయోజనకరమైన గ్రామంగా మారిపోతుంది. హల్లెలూయా. నీ గ్రామానికి ఏది పొందుకోవాలో, నీ కుటుంబానికి ఏది పొందుకోవాలో, నీ సమాజానికి ఏది కావాలో సమస్తమును పిలిచి నీకు ఇచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు అంటే విజ్ఞాపన నువ్వు చేసినప్పుడు. సమయం లేదని చెప్పొద్దు, అనుకూలత లేదని చెప్పొద్దు, నీ శరీరం సహకరించట్లేదని చెప్పొద్దు. బిడ్డలారా, యేసయ్య కంపల్సంతో ఉండి చేయలేదు. బిడ్డలారా, తన శరీరం అంతా నలిగిపోయి అప్పటికే చనిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మాట విననటువంటి ప్రజల కొరకు, కఠినమైన హృదయం కలిగిన బిడ్డల కొరకు, నశించిపోయి నరకానికి వెళ్ళటున్నటువంటి బిడ్డల కొరకు, అయ్యా నాకు ఇంకా ఒక్క నిమిషం ఉందేమో, ఈ ఒక్క నిమిషం చాలయ్యా నేను ఇతరుల కొరకు నేను ప్రార్థన చేయడానికి. అబ్బా, ఆ మనసు చూడండి. ఈ సమయం పోతే తర్వాత చేయడానికి అవకాశం ఉండదు. అందుకే ఆయన అన్నాడు, అయ్యా ఆ సమయం చాలు. ఆయన దగ్గర నిలబడిన బిడ్డల కొరకు ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే? విజ్ఞాపన. స్తోత్రాలు చెప్పండి. ప్రతి ఆన్లైన్లో మనం చేయవలసింది ఏంటది చెప్పండి అమ్మా? విజ్ఞాపన ప్రార్థన. ఒక్కొక్క మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 25-26 వచనాలు. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున
విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచు ఉన్నాడు. చాలు చాలు చాలు. ఏం చేస్తున్నాడంట ఆయన? చెప్పండి. నిరంతరము జీవిస్తూ ఉన్నాడంట. దేనికోసము అంటే, ఎవరి కోసము? ఎవరి కోసం అంటే ప్రజలందరి నిమిత్తమై విజ్ఞాపన చేయటానికి. ఎవరికంటే మార్పు లేని బిడ్డల కొరకు, నిగ్రహము లేనటువంటి బిడ్డల కొరకు, స్థిరత్వము లేని బిడ్డల కొరకు, దేవుని మందిరములు నిలబడలేని బిడ్డల కొరకు, బిడ్డలారా సరైనటువంటి స్థితిగతులు లేనటువంటి బిడ్డల కొరకు ఆయన నిరంతరము ఏం చేస్తున్నాడంట? చెప్పండి. విరామము లేని, చెప్పాలి, విరామము లేని విజ్ఞాపన ఆయన చేస్తూ ఉన్నాడు. స్తోత్ర చంద్రుడిగా హల్లెలూయా. విరామము లేని విజ్ఞాపన ఎవరి గురించి రాయబడింది ఇది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించే. ఆయన విరామము లేని విజ్ఞాపన అంటే తన కోసం తాను చేసుకున్న దానికంటే, అంటే యేసుక్రీస్తు ప్రతిరోజు రాత్రి కూడా చేసిన ప్రార్థన ఏంటంటే విజ్ఞాపన. ప్రతిరోజు తను లేచిన తర్వాత చేసే ప్రార్థన ఏంటంటే విజ్ఞాపన. పెట్టారా? నేను అనుకుంటున్నాను, ప్రభువా రేపటి రోజున ఎవరు కూడా ఆకలి తప్పులతో ఉండకూడదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ విజ్ఞాపన ఏం చేస్తుందంటే నీకు ఆహారాన్ని తీసుకుని వస్తుంది. రేపు రోజున ఎవరు ఆకలితో అలమటించకూడదయ్యా. రేపు రోజున ఏ ఇంటిలో కూడా గొడవలు వివాదాలు ఉండకూడదయ్యా అంటే నీ ఇంటిలో రేపు ఎల్లుండి అవతల రోజు కూడా ఎలాంటి వివాదము లేకుండా చేస్తాడు బిడ్డ. హల్లెలూయా. భక్తుడు అబ్రహాం గారు తనది కాని దేశానికి వెళ్ళాడు, ఐగుప్తు దేశానికి వెళ్తే బిడ్డలారా, ఆ ఐగుప్తు దేశంలో నిలబడితే ఆ దేశంలో అబీమెలెకుతో బిడ్డలారా ఆయన చెప్తాడు. ఏమంటాడో తెలుసా? ఇదిగో దేవుడంట అబ్రహాము నిమిత్తమై, శారా నిమిత్తమై ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆయన ఏం చేశాడంటే గర్భాలను మూసివేశాడంట. ఓ మై గాడ్. ఏం చేశాడు ఆయన? మూసివేశాడు. ఎవరి నిమిత్తము అంటే అబ్రహాము శారా నిమిత్తం. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా నీ నిమిత్తమై ఆ ఊర్లో ఆ దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరికీ గర్భాలు మూయబడ్డాయి. కాబట్టి నువ్వేం చేయాలి అంటే వారి కోసం నువ్వు ఏం చేయాలంట? చెప్పనండి. అయ్యా నువ్వు నాకే ఎత్తావో ఇవో చెప్పనండి. నువ్వు నాకే ఎత్తావో లేదో తెలియదు. ఇన్ని రోజులు ప్రార్థన చేసి 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 నేను కన్నీరు కార్చి 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 ఓరకన నిలిచిపోయాను. వారి కోసం చేయమంటావేంటయ్యా అని అంటావు. నీకు ఏది అవసరత ఉందో ఈ మాట గుర్తుపెట్టుకుని పెట్టారా? నీకు ఏ అవసరత ఉందో ఆ అవసరత భారమంతో నీకు తెలుసు. ఆ అవసరత ఆ కష్టమంతో నీకు తెలుసు. ఆ అవసరం ఎంత ఎంత స్థాయిలో ఉందో నీకు తెలుసు పెట్టారా? ఆ స్థాయి గుర్తించినటువంటి నువ్వు ఏం చేయాలో తెలుసు? ప్రభువా ఇతరులకు మాత్రం ఇలాంటి కష్టం రానియొద్దయ్యా, ఇతరులకు మాత్రం ఇలాంటి ఆపద రానియొద్దయ్యా, ఇతరులకు మాత్రం ఈ సమస్య రానియొద్దయ్యా, ఇతరులకు మాత్రం ఇలాంటి అవసరత రానియొద్దయ్యని వారి కోసం నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు నీకేం చేస్తాడు? ఆయన చెప్పండి. నా మాట అర్థమైందా? స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. నీకు ఏ అవసరత కలిగి ఉన్నదో ఆ అవసరత ఎలాంటిదో నీకు తెలుసు. దాని యొక్క స్థితి ఎలాంటిదో నీకు తెలుసు. ఆ పరిస్థితుల్లో ఉండి నీవు అనుభవిస్తున్నావు కనుక నువ్వు ఏం చేయాలి అంటే అలాంటి స్థాయిలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా నేను ఇది అనుభవిస్తున్నాను, దీని కష్టం ఎంతో నాకు తెలుసు, దీని బాధ ఎంతో నాకు తెలుసు, దీని శ్రమ ఎంతో నాకు తెలుసు, కానీ ఇలాంటిది ఇతరులకు ఎవ్వరికి రానియొద్దని నువ్వు ఎప్పుడైతే వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో బిడ్డలారా దేవుడు నీకు కూడా ఏం చేస్తాడు అంటే ద్వారములు చెప్పండి అమ్మా. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతానికి చెబుతున్నాను. ఆ బాధ ఆ నొప్పి ఎవరు అనుభవిస్తారు? కాలికి దెబ్బ తగిలిన వాడు, అయ్యా నేను ఇలాంటి దెబ్బ నాకు తగిలింది, ఇలాంటి దెబ్బ ఎవరికి రానియొద్దు, ఎందుకంటే ఇది నాకు నడవనీట్లా, ఇది నన్ను కూర్చొనిట్లా, ఇది నన్ను పడుకోనిట్లేదు, ఇలాంటిది ఎవరికి రానియొద్దని ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేసావా? దానిని దేవుడు ఏమన్నాడంటే విజ్ఞాపన. వేరే సమస్య రావచ్చు, అది వేరే విషయం, కానీ ఇలాంటిది రానియొద్దయ్యా, ఇలాంటిది రానియొద్దయ్యా, ఇలాంటిది రానియొద్దయ్యా.
అని నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో బిడ్డలారా, అనేక మంది జీవితాలను రక్షించిన వాడిగా మారిపోతాం, అనేక మంది బిడ్డలను కాపాడిన వాడిగా మారిపోతాం, అనేక మంది బిడ్డలను రక్షించిన వాడిగా మారిపోతాం, అనేక మంది బిడ్డలను స్వస్థపరిచిన వాడిగా నువ్వు మారిపోతావు. గట్టిగా చెప్పడం కొడుతూ ప్రభు వస్తుందా. హల్లెలూయా. ఇది విజ్ఞాపన. ఆ స్థాయిలోకి నువ్వు రావాలి బిడ్డలారా. అబ్రహాముతో అదే చెప్పాడు, అయ్యా వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నా భార్య కోసం ఎన్నాళ్ళు ప్రార్థన చేశాను, నాకు కుమారుడు కావాలని ఎన్నిసార్లు ప్రార్థన చేశాను, వాగ్దానం ఎత్తి ప్రార్థన చేశాను అయ్యా, మరి ఏది వారి కోసం ప్రార్థన చేసి ఎలా జరిగిందంటే, లేదు లేదు నువ్వు ప్రార్థన చేసి చూడు, వారి కోసం ఖచ్చితంగా నేను ద్వారాలు తెరుస్తాను అన్నాడు. అబ్రహాము ప్రార్థన చేయగా ఆ దేశంలో ఉన్న బిడ్డల గర్భాలన్నీ తెరవబడుతూ వచ్చాయి. ఈ రాత్రి పూట ప్రభు ప్రతి బిడ్డను దర్శించి గర్భపు ద్వారాలు తెరుచునుగాక. గట్టిగా చెప్పకూడదు ప్రభుని స్థితిగా. హల్లెలూయా. అది ఒకటే కాదు బిడ్డారా, నీవు ఏ అవసరతతో నిలబడి ఉన్నావో ఆ అవసరత, దాని స్థితి నీకు తెలుసు కనుక ఎదుటి వారి కోసం అలాంటి ప్రార్థన చేయగలిగే ప్రభువా ఈ మేలు వారికి చేయండి అయ్యా. నేను ఒకవేళ అజ్ఞానంతో ఉన్నానేమో, నా తోటి వాడు అజ్ఞానంతో ఉండకూడదు. నేను బలహీనతతో ఉన్నామనేమో, నా తోటి వాడు బలహీనతతో ఉండకూడదు అయ్యని వారి నిమిత్తం నువ్వు ఎల్లప్పుడూ విజ్ఞాపన ఎప్పుడైతే చేయగలుగుతావో ఆ విజ్ఞాపన ఏం చేస్తుందంటే ఆశీర్వాదంలోకి నడిపించడం ప్రారంభించింది. హల్లెలూయా. కాబట్టి మనకేముండాలి చెప్పండి, ఏముండాలి? విజ్ఞాపన. మనకు లేదు ప్రభువా, నాకు లేదు, ఆ బిడ్డలకి ఇవ్వయ్యాను ఆ మనస్సుతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తాను, నాకు ఇచ్చిన ఇవ్వైనా పర్లేదు, వాళ్ళకి ఇవ్వయ్యాను ఎప్పుడైతే ఆ మనస్సుతో ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు వాటిని చెప్పండి అమ్మా. శరీరము బలహీనమైనది, ఆత్మ చెప్పాలి, ఆత్మ సిద్ధమై, కానీ శరీరం ఏమైపోయింది? బలహీనమైపోతుంది. ఒక్కొక్కసారి మన శరీరమే మనకి ఏం చేస్తుందంటే అది శత్రువుగా మారిపోతుంది. మన శరీరమే మనకి శత్రువుగా నిలబడుతుంది. ఇప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసామా, ఇంటికి వెళ్ళిన తర్వాత విజ్ఞాపన చేయగలుగుతామంటే ఎవరో చేయము. రాత్రి అంతా ఈ ప్రార్థన ఉన్నాం కదా, తెల్లారగట్ల లేకపోతే ఏమన్నా ఏమనిది నీ శరీరము? అది సుఖాలు కోరుతుంటుంది. నీ శరీరం బలహీనమే బిడ్డలారా. అందుకే ఒక మాట అంటే చూడండి, రోమా రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి చదువుదాం చూడండి. అట్టువలే ఆ మాట కావాలి. అట్టువలే ఎంత మాది వచ్చును? 26 చదవండి గట్టిగా. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తుతిద్దాం. హల్లెలూయా. చాలా మంది బిడ్డలు శారీరకంగా బలహీనమైపోయారు. అయితే ప్రభు ఏమన్నాడంటే ఆత్మ ఏం చేస్తుందంట, మన శరీరకు బలహీనతలను గుర్తించి, మన శరీర సమస్యలను గుర్తించి, మన శరీరంలో కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితులను గమనించినటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే అది తానే మన పక్షముగా ఏం చేస్తుందంట అంటే చెప్పనండి, చెప్పాలి మాట, విజ్ఞాపన చేస్తా ఉంటుందంట. ఎప్పుడు అంటే నీ బలహీనతను చూసి, నీ బలము లేని తనాన్ని చూసి, నీ అజ్ఞానమును చూసి, నీ అవిధేయతను చూసి తానే అది ఏం చేస్తుందంటే మన పక్షముగా ఆత్మ ఏం చేస్తుందంట చెప్పనండి, విజ్ఞాపన చేస్తా ఉంటది. అయ్యా ఆ శరీరం ఏదోనయ్యా బలహీనమైపోయిందయ్యా, అయ్యా అయ్యా ఎలాగోలా అని చెప్పి మన ఆత్మ ఏం చేస్తుందంటే మన బలహీనతలను గుర్తించి మన ఆత్మ మనలో నుంచి విజ్ఞాపన చేస్తుంది. ఎప్పుడు వరకు అంటే మనలో ప్రాణము ఉన్నంత వరకు అది మన కోసం విజ్ఞాపన, చెప్పాలి గట్టిగా, విజ్ఞాపన చేస్తూనే ఉంటది. ఎన్నోసార్లు మనం బలహీనమైపోతాం. ప్రార్థన చేసి 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 బలహీనమైపోయి వాళ్ళు ఉంటారు. పని చేసి 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 బలహీనమైపోయి ఉంటారు బిడ్డలారా. కానీ ఆత్మ ఏం చేస్తుంది అంటే అన్న అదే చేసింది. ప్రార్థన చేసి చేసి అలసిపోయి పడిపోయి సమస్యలు పోయినట్లుగా ఉంటే ఆత్మ ఏం చేస్తుందంట అంటే
చెప్పాలి. విజ్ఞాపన మూలుగులతో ప్రార్థన చేస్తా ఉంది. ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మ ఏ చేయాలో తెలుసు. నువ్వు పడుకున్న, కూర్చున్న, నుంచున్న నిత్యము విజ్ఞాపన చేసేదిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, నీవు నెమ్మదిగాను, నువ్వు సుఖముగాను బ్రతుకు నిమిత్తము మంచి భక్తి, మాన్యత కలిగిన భక్తి, నాణ్యత కలిగిన భక్తి ఏంటంటే ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయవో, ఏ రోజైతే విజ్ఞాపన చేయవో, దేవుని దృష్టికి నువ్వు పాపం చేసిన వాడిగా మారిపోతావు. ఇతరుల కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తే ఏం చేయబడతావు అంటే నీవు ఆశీర్వదించబడతావు. నీతో పాటు నీ తోటి వారు కూడా ఆశీర్వదించబడతారు. బిడ్డలారా, హల్లెలూయా. నీతో పాటు నీ ప్రజలు కూడా దీవించబడతారు. నీతో పాటు నీ సంఘము దీవించబడింది. నీతో పాటు నీ ప్రజలందరూ కూడా ఆశీర్వాదములకు వస్తారు. బిడ్డలారా, అలాంటి ఆశీర్వాదములు ప్రభు మనల్ని నిలబెట్టునుగాక, ప్రభు మనల్ని నిలబెట్టునుగాక. యేసయ్యా కావాలయా. అందరూ కళ్ళు మూసుకుని, నీ ఆత్మాభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా. నీ ఆత్మాభిషేకం కావాలయా. నీ పరలోక అభిషేకం